దానికోసం చర్చలు విఫలమైనాక ఆపరేషన్ పోలో టేకప్ చేయాల్సిందే అని నెహ్రూకి చెప్పి ఇక్కడ ఆపరేషన్ పోలో ఒక మిలిటరీ యాక్షన్ 13 సెప్టెంబర్ నుంచి 17 సెప్టెంబర్ 1948 5 రోజులు. దాని తర్వాత 17 సెప్టెంబర్ రోజు నిజాము చేతులు జోడించి మెడలు వంచి సర్దార్ పటేల్ ముందర హైదరాబాదు రాష్ట్రాన్ని స్టేట్ని ఇండియన్ యూనియన్లో ఆ రోజు కలపడం జరిగింది. ఓన్లీ క్రెడిట్ గోస్ టు మిస్టర్ సర్దార్ పటేల్. ఇంత ఆపరేషన్ చేసినాక కూడా నయా పైసా కమ్యూనల్ వైలెన్స్ రాలేదు, పీస్ఫుల్గా జరిగిపోయింది. అది సర్దార్ పటేల్ గారి యొక్క డిప్లొమాటిక్ స్ట్రెంగ్త్. సర్దార్ పటేల్ గారి పర్సనాలిటీ, ఆయన దృఢ సంకల్పం. ఏదో ప్రయత్నం చేసి 3-4 రోజులు 5వ రోజు చేతులెత్తేసి నిజాం. సర్దార్ పటేల్ గారు మనందరూ తెలిసినట్టు ఫస్ట్ దేశానికి మన హోమ్ మినిస్టర్గా ఆయన ఏ పోస్టు హీ వాజ్ నెవర్ ఏ పోస్ట్ ఈ పోర్ట్ఫోలియో ఈ పోస్ట్ కావాలి అని ఆయన ఎన్నడూ కోరుకోలే. ఆయనకి నాకు ఈ బిరుదు రావాలని ఎన్నడూ కోరుకోలే. నెహ్రూనే ఆయనని ద స్ట్రాంగ్ వాల్ బిహైండ్ ఇండియాస్ ఫ్రీడమ్ అని జవహర్లాల్ నెహ్రూ ఆయన కితాబ్ ఇచ్చాడు. సర్దార్ పటేల్ గారు 36 సంవత్సరాల వయసులో లండన్కి వెళ్ళి ఆయన లా చదవడం జరిగింది. అంటే టు చేజ్ యువర్ డ్రీమ్స్ ఏజ్ ఈజ్ నో బ్యారియర్. వయసుకు సంబంధం లేదు. జీవితంలో ఏదైనా చేయాలనుకుంటే అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. సర్దార్ పటేల్ గారు దీనికి కూడా స్ఫూర్తి. ఇవాళ ఆయన మెమోరియల్ గా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ 182 మీటర్ల స్టాచ్యూ 182 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలు గుర్తుగా ఇవాళ గుజరాత్లో నిలబడతా ఉంది. టాలెస్ట్ స్టాచ్యూ. ఆయనకి సర్దార్ ఉన్న టైటిల్ కూడా ఏ పొలిటీషియన్ ఇయ్యలే. ఒక మహిళ బర్దోలి నుంచి 1928లో సత్యాగ్రహ సమయంలో ఇవ్వడం జరిగింది ఆయనకు సర్దార్ అనే టైటిల్. సర్దార్ పటేల్ గారు ఒక వ్యాఖ్య చేశారు, ఆ టైంలో నేను ఇంగ్లీష్ చదువుతాను. వన్స్ సెడ్ టు ద ప్రిన్స్లీ స్టేట్స్, ద రాయల్ ఫ్యామిలీస్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్, లెట్ నాట్ ద ఫ్యూచర్ జనరేషన్ కర్స్ us for having failed to turn this opportunity to our mutual advantage. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్ని కూడా భారత యూనియన్లో ఇది ఒక అవకాశం కలవడం. అది మీకు మంచిది, భారతదేశానికి మంచిది, మాకు మంచిది. ఈ అవకాశాన్ని వదులుకొని రానున్న తరాలకి ముఖం చూపెట్టుకోకుండా కాకండి అని ఆయన ఆనాడే చెప్పడం జరిగింది. When Mountbatten hesitated on Hyderabad, Patel told him bluntly, "We are not running a charity for royal families of princely state. We are building a nation." ఈ బ్రిటిష్ వాడు ఎంతసేపు ఎన్ని తుకడాలు చేద్దాము, భారతదేశాన్ని ఎంత వీక్ చేద్దాము అన్నట్టే ఉండేవానికి స్వాతంత్రం ఇచ్చినా కూడా. కానీ పటేల్ గారు ఉన్నందున ఇవాళ ఒక యునైటెడ్ భారతదేశం తయారైందంటే ఆ రోజే మౌంట్ బ్యాటన్కి మేము ఇక్కడ ఏం చారిటీ చేస్తలేము, ప్రత్యేకంగా రాయల్ ఫ్యామిలీస్కి ప్రిన్స్లీ స్టేట్స్కి
మేము ఒక దేశాన్ని నిర్మిస్తున్నాము, నోరు మూసుకోమని చెప్పిండు. ఆబ్వియస్ గా అంత డిప్లొమాటిక్ గా స్ట్రాంగ్ ఉండి పొలిటికల్ విల్ అంత స్ట్రాంగ్ ఉంటే దానికి కారణం ఏందో చెస్ ఆడుతున్నానంట. బాగా చెస్ అంటే చాలా ఇష్టం ఉండేనంట సర్దార్ పటేల్ గారు. Sardar Patel united the map of India. It is now our duty to unite its dreams. The Unity March is not a ritual, it's a renewal of faith that the spirit of Sardar Patel still guides us from Ek Bharat to Atmanirbhar Bharat, from unity in struggle to unity in aspiration. Let us all walk together for Sardar, for Bharat, for unity. So, ఇన్స్పిరేషన్ తోటి ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేసేది, దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇదేమీ ఈ ప్రోగ్రామ్ ఇవాళ వస్తుందని నాకేం కలవడలేదు కదా. నేను దాదాపు 8 సంవత్సరాలు